వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? సెన్స్లెస్ రాజకీయం కొంతమంది విద్యార్థులకు వెర్రెక్కించి అరాచకాన్ని లేపెడుతుంటే అందులో అమాయకులు అభాగ్యులు బలైపోకూడదని కామన్ సెన్స్ తో కంట్రోల్ చేస్తున్నాను. ఆ పని చేయడానికి నువ్వెవరు? అది మా డ్యూటీ. డ్యూటీ? అది మీ బాధ్యత అని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటే చేను మేసి రక్షకులే భక్షకులవుతున్న ఈ దుష్ట వ్యవస్థలో పెత్తందారి రాజకీయం చెప్పు కింద మీ అధికారాలు గిలగిల కొట్టుకు చస్తుంటే నాలాంటి సామాన్యులే ఎరుపెక్కి ప్రజల్ని మేల్కొలుపుతారు. ఈ అరాచకాలకి అంతం పలుకుతారు. మరో 2 వారాల్లో నాకు మంత్రి పదవి ఇవ్వలేదనుకో, ఈ ప్రభుత్వాన్ని పార్టీని పొట్లం చుట్టి బంగాళాఖాతంలో విసిరేస్తాను. ఆ పని చేయి బావా, మేమంతా పదవిలోకి వచ్చేస్తాం. అరే వచ్చారనుకో, నాకేం చేస్తావు? మందంతా సోషలిజం, దోచు తిన్నా సమానంగా పంచుకుంటాం. మరి మీ దట్టా కాదైనా? అవుననుకో, అయినా మా ఆత్మలకి కాస్తంత గజ్జి తావరా పట్టినా ఇంతకాలం గౌరవాన్ని కాపాడుకుందాం అనే కదయ్యా ఏడుపు. అవును మరే, గంటకో హత్య, అరగంటకో మానభంగం. మరేటనుకున్నావు? అందులోనూ మా పార్టీదే రికార్డు. సర్లే బావా, ఏది ఏమైనా మేం దిగితే మీరెక్కాల, మీరు దిగితే మేమెక్కాల. గది ఒకవేళ మనమిద్దరము దిగామనుకో, మన అల్లుళ్ళు ఎక్కాల. కొడుకులను అచ్చరే బావా, మనముగాక మన కొడుకులుగాక మన అల్లుళ్ళుగాక ఆ ఎర్రన బోటోళ్ళు ఎక్కారనుకో, అగా ఎర్రది ఎర్రన తాగిందంతా దింపేసావు కదయ్యా. ఎర్ర రంగు వచ్చిందంటే ప్రజలు ఎక్కినట్టే. పేజలు ఎప్పుడు కింద ఉండాల్సిందే, వాళ్ళ మీద మనం ఉండాలి. ఆ గది ఈ పేజలు ఒట్టి గొర్రెల మందల, వాళ్ళు మనల్ని గెలిపిస్తూ ఉండాల్సిందే. కరెక్ట్. మన తల్లి వేరు అమెరికాలో ఉందన్న సంగతి ఈ పిచ్చి ప్రజలకు తెలియనే కూడా. మన తండ్రుల అడుగు జడల్లో మనము నడిచి రాజకీయ నీతిని ముళ్ళ కంచులాగా పెంచి పోషిద్దాం. ముళ్ళ కంపలా కాదు బామర్ది, అవసరాన్ని బట్టి దేశానికే ముళ్ళ తీగ చుట్టి బేరమొస్తే అమ్మి పడేయాలి. అమ్మి పారేలేదనుకో, జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో, దేశం లెవెల్లో ప్రజల్ని మొక్కలు చెక్కల కింద నరికి పారేద్దాం అంతే. ఏమయ్యా సత్యం మాస్టారు, మా ఇల్లు కట్టించినప్పటి నుంచి నువ్వే ఉంటున్నావు కదయ్యా. ఏనాడైనా అద్దె కరెక్ట్ కట్టావంటే 10 మందికి ప్రైవేటులు చెప్పి పైసలు సంపాదించుకోవా అంటే ఉచితంగానే చెప్తానంటావు. నీకు ఉచితంగా ఇల్లు ఇవ్వడానికి నేను తేరగా లేను. నా బాకీ ఎట్లా తీరుస్తావా చెప్పు. 3 ఆడపిల్లల్ని కన్నావు, 3కి బాలసోళం చేశావు. వాళ్ళు పెరిగి పెద్దయి పెళ్లిడికి వచ్చినా నా బాకీ మనకు తీస్తాడు కదయ్యా. ఏదో 10 మందికి చదువు చెప్పే పంతులు కదా అని పాలు పోశాను. పాల బాకీ మాత్రం పాపంలా పెరిగిపోతూనే ఉంది. నీకు పాలు పోసే బదులు ఆ పుట్టలో పోతే కథ పుణ్యమైనా వచ్చేది. నీది ఆవిడ సాగు బతుకుల్లో ఉందని చెప్పి అప్పు తీసుకున్నావు. ఆవిడ సచ్చి స్వర్గం చేరింది గాని నా బాకీ తీరక నేను నరకంలోనే ఉన్నాను. మరి నా బాకీ ఎప్పుడు తీరుస్తావయ్యా? మరి నా బాకీ ఎప్పుడు తీరుస్తావా? నాది బాకీ ఎప్పుడు తీరుస్తావయ్యా? మన దేశం జీవనదులకు పుట్టిల్లు, జీవనదులకు పుట్టినిల్లు, రత్నగర్భ మన దేశము, భోగభాగ్యాలతో తులతూగుతున్న రత్నగర్భ మన దేశము. రత్నగర్భ మన దేశం. అంతేకాదు మాస్టర్జీ, దరిద్రాన్ని కళ్ళల్లో, దౌర్భాగ్యాన్ని గుండెల్లో దాచుకున్న వెర్రి తల్లి భరతమాత మన దేశం అని చెప్పండి. మేడి పండు మాటలు చెప్పి భావితరాన్ని బలహీనుల్ని చేయకండి. ఎర్రన్నా, అవును,
ఎర్రన్ననే. అయితే ఇంకెలాంటి పాఠాలు చెప్పమంటారు? మనిషి గురించి చెప్పండి, మనిషి పుట్టుక గురించి చెప్పండి, ప్రపంచం గురించి చెప్పండి, ఈ ప్రపంచం ఎలా పెరుగుతుందో దాన్ని గురించి చెప్పండి. మతం మానవత్వాన్ని ఎలా మంటగలుపుతుందో చెప్పండి. కులం కుళ్ళు మనిషినే ఎలా కుళ్ళబడుస్తుందో చెప్పండి. మనిషి మృగంగా మారిపోయి సాటి మనిషిని ఎలా దోపిడీ చేస్తున్నాడో చెప్పండి. అది పంతులయ్యా, మా ఎర్రన గురించి చెప్పినట్టు మా బోటాళ్ళ గురించి చెప్పాలయ్యా, మా బక్కాళ్ళ బతుకుల గురించి బళ్ళునే చెప్పాలయ్యా. ఎర్రన్న గారు చెప్పే పాఠాలు చెప్తే ఈ చెట్టు కింద బ్రతుకు కూడా మిగలదు. పొరబడ్డారు మాస్టర్జీ. ఎదురు తిరిగితే బ్రతుకే గెలుస్తుంది, రాజీ పడితే జీవితమే దిగజారిపోతుంది. మనిషిలా బ్రతకండి, మనిషి మనిషిలా ఎదిగేటటువంటి చదువు చెప్పండి. గది చదువు అంటే కాశ్మీర్ కాశ్మీర్ కాశ్మీర్. పోయింది పోయింది పోయింది. పంజాబ్ పంజాబ్ పంజాబ్. పోయింది పోయింది పోయింది. యూపీ యూపీ యూపీ. పోయింది పోయింది పోయింది. హర్యానా. పోయింది హరి. పోయింది పోయింది పోయింది. తమిళనాడు తమిళనాడు తమిళనాడు. పోయింది పోయింది పోయింది. అస్సాం కేరళ బెంగాల్. అవి ఎప్పుడో పోయాయి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. అది అయోమయంలో ఉంది. భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి. పోయిందా లక్ష్మి పోయిందా లక్ష్మి పోయింది. ధనలక్ష్మి ధనలక్ష్మి. మనపోటి దరిద్రపు కొంపల్లో ఆ లక్ష్మి ఎక్కడ అడుగు పెడుతుంది? నువ్వట్లా శాపనార్థాలు పెడుతూ ఉంటే ధనలక్ష్మి కాదు కదా, వీధులు ఉడ్చుకునే వెంకటలక్ష్మి కూడా రాదు. నువ్వు ఇట్లా లాటరీని నమ్ముకుంటే రేపో మాపో మీ వీధి ఉడుచుకునే ఉద్యోగాలు చేయాలన్నా? చచా, ఏమిటా అపశకున మాటలు? రాత్రి నుంచి నా కుడికని అదురుతోంది, రేపే రాజస్థాన్ రా. రేపటి నుంచి మన కొంపంతా ఎడారేనమ్మా. ఆ లక్షలన్నీ వచ్చాక నేను కాలేజీకి పంపుతారు, అంతవరకు నువ్వు గోళ్లు గిల్లుకుంటూ కూర్చో. అంత కర్మ పట్టదులేవోయ్. అమ్మాయి, ఈ లాటరీ టికెట్ తీసుకెళ్లి మీ ప్రిన్సిపాల్ గారికి ఇవ్వు, ఆయనే ఇస్తారు సీటు, ఆయన కొంటూ ఉంటారు టికెట్లు. సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? లాటరీని నమ్ముకొని కాలేజీకి వెళ్ళమంటారా? పిచ్చిదానా, కాలేజీ చదువులంటేనే లాటరీనే. అసలు ఈ ప్రభుత్వాలు లాటరీనే. ఈ ప్రభుత్వాలు బ్రతుకుతున్నది లాటరీల మీదనే. వస్తా, సిక్కిం లాటరీ టికెట్ తీయాలి. బంపర్ ఫస్ట్ ప్రైజ్ కోటి కోటి కోటి. గోవిందో గోవింద. బిడ్డని చదివించుకోవడానికి కూడా నోచుకోలేని బతుకైపోయింది. అమ్మా, నేనేదైనా చిన్న ఉద్యోగం చేసి సంపాదిస్తానమ్మా. ఏం చేస్తావమ్మా? ఎవరిస్తారు ఉద్యోగం? మన పక్కింటి అత్తాలకి ఎవరిచ్చారమ్మా ఉద్యోగం? అంటే కూలి పని చేస్తావా? కూలి పనైనా కాని పని మాత్రం కాదమ్మా. వెళ్ళొస్తాను. చూడుపతి, మన జిల్లాకి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మన జిల్లా ఆత్మాభిమానానికి వెన్నుపోటు లాంటిది. కనీసం ఒక్క బందైనా చేయించకపోతే మన ఆత్మలు అల్లాడి చస్తాయి. ఓకే డాడ్, ఒక్క దుకాణం కూడా తెరవలేను. బస్సు రిక్షా, ఆఖరికి చచ్చిన శవాన్ని కూడా కదలలేను. అలాగే ఉండాలి. అంతకంటే ముఖ్యం, ప్రజాజీవనం స్తంభించిపోవాలి. మన ఖజానా నిండేటట్టుగా దొంగ రవాణా సజావుగా సాగిపోవాలి. హత్యలు దొంగతనాలు చేయించు. మంచి వాళ్ళని మట్టు పెట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి దొరకదు. ఇంకెంతో కాలస్యం, రేపే మన బంధుముహూర్తం. విష్ యు ఆల్ సక్సెస్ మై డియర్ సన్. థ్యాంక్ యూ డాడ్. ఏమిటిది? కానీ పెంచి పెద్ద చేసిన తల్లిగా నిన్ను ఏ రోజు ఏమీ కోరలేదు. అయితే ఇప్పుడేం కావాలి? నువ్వు బాగుపడాలి. నాకు ఇప్పుడేమేదని సలక్షణంగా ఉన్నానుగా. అది కాదు బాబు, నా బిడ్డ నలుగురు మంచి కోసం పాటుపడే వ్యక్తి అనిపించుకోవాలి. మంచి చెడుల గురించి నీ దగ్గర నేను నేర్చుకోవాలా? వెళ్ళి వంటింట పని సభ. చిన్నప్పుడు ఈ చేతులతోనే తినిపించాను, ఈ చేతుల మీదగానే నడిపించాను. ఇప్పుడు నువ్వు తప్పుదోలా నడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను బాబు. నా బిడ్డ దేశద్రోహి అనిపించుకోకూడదు బాబు. అందుకే కడసారిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నువ్వెంత తల్లివైనా నువ్వు ఆడదానివన్న మాట మర్చిపోవద్దు. నోరు మూసుకొని వెళ్ళి వంటింటి కుండలా పడండు. వెళ్ళు.
చేసిరాను పాపాలెన్నో చేయనిక దేవా రావా ఒక్క మంత్రి పదవి దానం చేయండి రావా ఇలాగ ఒక కుష్టి మంత్రి పదవి అయినా దానం చేయండి రావా ఈరోజు బంధం తెలియదంటే అడుగుతుంటున్నా మీరు బంధు చేస్తున్నది అడుగు తినడానికే కదరా రావా కుస్తీ కదవా ఏ కుసావరా ఎవరికి రా కుష్టు నీకు కుష్టు